ఫ్రెండ్స్, ఈరోజు చక్కెరతో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని మనము నీళ్ళు పోసేసి బాగా కడిగి ఆ నీళ్ళను తీసేసేయాలి. ఫ్రెండ్స్, చక్కెరతోటి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో అలా కడిగేసి నీళ్ళు తీసేసి దీన్ని ఇంకొద్దిగా వేరే వాటర్ పోసేసుకొని మనము ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పప్పు ఉడకపెట్టుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. 1 అవర్ నానిన తర్వాత అందులోని నీళ్లు తీసేసి తర్వాత ఆ పప్పుని ఒక కుక్కర్లోకి వేసేసుకొని సరిపడా నీళ్ళు కూడా పోసేసుకొని మనము కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని అది మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సరిపడా నీళ్ళు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ప్రీవియస్ వీడియోలు చూసేసి మీకు నచ్చినవి కంటెంట్ ఉన్నది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు కుక్కర్ అయితే నేను ఓపెన్ చేశాను. మూత వచ్చేసి పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలి. నేను ఇక్కడ ఎన్ని విజిల్స్ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే పప్పులో మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఒక పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, కొన్ని అయితే ఉడకవు. సో అది మీరు మధ్యలో కూడా కావాలంటే చెక్ చేసేసుకొని చూసుకోండి. తర్వాత 3/4 కప్పు షుగరు, 1/4 కప్పు వచ్చి బెల్లం వేస్తున్నాను. అది మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న శనగపప్పులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా స్టవ్ ఫ్లేమ్ వచ్చి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో మనం మిక్సింగ్ అనేది లేదంటే అడుగంటిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి. సో మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనము షుగర్ని బెల్లం వేసుకున్నాం కదా, అది కొంచెం లూజ్గా అయిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని అది బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వచ్చేసేసింది. సో ఇంకా కూడా మనకు ఈ మిశ్రమం అనేది దగ్గరికి రావాలి, అంటే ముద్దలాగా అయిపోవాలి. సో అప్పటి వరకు మనము ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మిక్సీలో వేసిన దానికంటే ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము బాగా ఉడికించుకుంటాం కాబట్టి షుగర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. చూడండి, మనం దగ్గరికి తీసుకుంటే మంచి ముద్దలాగా వచ్చేసేస్తుంది. సో మనకు కావాల్సిన సైజులో మనం బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దోసపిండి లేకుండా అని అనుకున్నాం కదా, సో అందు గురించి ఇలా చూపిస్తున్నాను. తర్వాత వచ్చి మనం ఏ కప్పుతోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపకంగా తెలపండి. తర్వాత 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి కారం, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి వంట సోడా. ఇవన్నీ వేసుకొని పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముందుగా పొడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చి 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి మనము. తర్వాత దానికి సరిపడా నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ మనము మామూలుగా బజ్జీ పిండి వేసుకుంటాం కదా, ఆ రకంగా కలిపి పెట్టుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. సో తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పూర్ణాన్ని
పిండిలో వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో తర్వాత కొంచెము స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలి. రెండు వైపులా వేయించుకుంటే మనకు చక్కెర పూర్ణం బూరెలు రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే పూర్తిగా ఫ్రై అయిపోయాయి. నేను డిష్ అవుట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్లో మనము చక్కెరకు బదులు పూర్తి బెల్లాన్ని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.